ఇప్పుడే భద్రకాళి మూవీ చూసి వచ్చాను. సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. బాగా అవుట్డేటెడ్గా ఉంది. ఇది బేసికల్లీ సోషల్ మెసేజ్ మూవీ. ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ శంకర్ చేశాడు కదా, అలా అనిపించింది నాకైతే. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాగా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి. స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక ట్రైబల్ కుర్రాడు అతని మెంటర్ మాటల వల్ల ఇన్స్పైర్ అయ్యి ఇండియన్ కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ని, దాన్ని వెనక నుండి నడిపిస్తున్న కార్పొరేట్ సిస్టమ్ని క్వశ్చన్ చేయడమే కాన్సెప్ట్. ఇదైతే కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, మనం చాలా సినిమాల్లో చూసినాము. ఆల్మోస్ట్ అదే ఇందాక మాట్లాడినట్టు శంకర్ గారే దీన్ని పీల్చి పిప్పి చేశారు. ఈవెన్ దో కాన్సెప్ట్ పాతదైనా కూడా అట్లీస్ట్ ప్లే సైడో సీన్స్ సైడో ఇంట్రెస్టింగ్ ఉంటే డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది. బేసికల్గా ఇలాంటి సోషల్ మెసేజ్ మూవీస్కి ఫస్ట్ ఏంటంటే ఎమోషనల్గా బాగా సీన్స్ కావచ్చు, ఏదైనా ఈవెంట్స్ కావచ్చు, బాగా కనెక్ట్ కావాలి. దీంట్లో అయితే అలాంటివి ఏం లేవు. అలాంటిది ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ డ్రాబ్యాక్ ఇది సినిమా స్టార్ట్ కావడం ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎటెటో వెళ్ళి ఎండింగ్కి ఎక్కడో వెళ్తుంది. ఫస్ట్ ఏంటి, ఒక మదర్, అదే మన ఎవరైతే ట్రైబల్ బాయ్ ఉన్నాడో అతని మదర్ చనిపోతే, ఇది బేసికల్గా తమిళ్ మూవీ కాబట్టి అక్కడ ఈ పెరియార్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఒక క్యారెక్టరు. సో ఈ ట్రైబల్ బాయ్ని అంటే హీరోను చేరదీసి వాడిని పెంచుతాడు. సో పెంచే క్రమంలో ఏంటంటే అతని పొలిటికల్ ఐడియాలజీ కావచ్చు, అతని క్వశ్చన్ చేసే నేచర్ కావచ్చు, ఇదంతా ఈ పిల్లాడికి చెప్తాడు. లైఫ్ అంటే నథింగ్ బట్ అంటే క్వశ్చన్ చేయడం. క్వశ్చన్ చేయకపోతే మనకి ఏది ఆన్సర్ రాదు అన్నట్టు చెప్తాడు. పాయింట్ ఇంతవరకు అయితే నైస్. బట్ ఈ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో పెరిగి పెద్ద అయిన తర్వాత ఎక్కడ అంటే క్లైమాక్స్ వరకు ఎక్కడ క్వశ్చన్ చేయడు. సో ఎందుకు చేయడం ఏంటో మనకు అర్థం కాదు. ఇంకొకటి ఇక్కడ ఏంటి, అదే హీరో వాళ్ళ మదర్ చావుకు కారణము ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఈ పెరియార్ క్యారెక్టర్, అంటే ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా హీరో తెలుసుకుంటాడు. సో అన్ని మరో పెరియార్ క్యారెక్టర్ ఏంటంటే క్వశ్చన్ చేయమంటాడు. మామూలుగా ఆ మదర్కు చావుకు కారణమైన వాడిని రివెంజ్ తీర్చుకోవాలనుకునే, అంటే మనకు ఒక స్టేజ్ వరకు రివెంజ్ సినిమానేమో అనే కైండ్ ఆఫ్లో ప్లే వెళ్తుంటుంది. బట్ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఎవరైతే ఆ బిజినెస్ మ్యాన్ ఉంటాడో అతను పక్కనే ఉంటాడు. ఎక్కడో మనకు ఐడింగ్లో ఏమున్నాడు, అతను ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నాడు. ఆ హీరోకు తెలుసు, హీరో అతని పక్కనే ఉంటాడు. బట్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఎందుకు రివెంజ్ తీర్చుకోలేదు అనేది మనకు అర్థం కాదు. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అతన్ని చంపేస్తాడు. అరే ఏంటి ఇలా జరిగిందని పోనీ. సో అతని రివెంజ్ కాదు తీర్చుకోవడము, అతను అదే కార్పొరేట్ సిస్టమ్ ఉంది కదా, దీన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంది క్యారెక్టరు అనేందుకే అతన్ని క్వశ్చన్ చేయలేదేమో. అట్లా వదిలేస్తే లాస్ట్ వరకు అప్పుడు అతన్ని చంపడం ఎందుకు క్లైమాక్స్లో, ఇది కూడా అర్థం కాలేదు. టోటల్గా ఏంటంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు హీరోకు 2 మోటివ్స్ ఉంటాయి. ఒకటేంటి, మదర్ చావుకు కారణమైన బిజినెస్ మ్యాన్ మీద రివెంజ్. రెండోది రాబిన్ హుడ్, అంటే పెద్దోళ్ళను కొట్టి పేదోళ్ళకు పంచడం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఆ ప్లే మొత్తము చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజింగ్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంటుంది. ఓకే, కాన్సెప్ట్ అంతే ఏదో కథ అవుట్డేటెడ్, మన ఏమంటారు ప్లే కూడా కొంచెం డిస్టర్బ్ ఉంది. అట్లీస్ట్ సీన్స్ అన్న లాజికల్గానో లేకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గానో ఉంటే అట్లీస్ట్ ప్లే అన్న ఇంట్రెస్టింగ్ ఉండేది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం బెటర్గా వచ్చేదేమో. సో ఆ సీన్లు కూడా బాగా అవుట్డేటెడ్గా ఉన్నాయి. లాజికల్గా చాలా 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 దూరంగా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఎవ్రీ సీను ఇల్లాజికల్గానే ఉంటుంది. సో అదేంటంటే ఓపెనింగ్ అసలు మదర్ చావు మీద ఓపెన్ చేస్తారు సినిమా. సో అక్కడ ఏంటి, దీనికి అంతా కారణము బిజినెస్ మ్యాన్ అనేది ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా తెలుసుకుంటాడు. అసలు దానికి ప్రాపర్ రీజన్ ఉండదు. అసలు ఈ బిజినెస్ మ్యాను వాళ్ళ మదర్ చావుకు ఎలా రీజన్ అయ్యాడు, ఊరికి ఏదో అలా చెప్తారు కానీ బిల్డ్ చేస్తారు కానీ అసలు ఆ ప్రాపర్ రీజన్ అదే ఇల్లాజికల్గా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మన హీరో ఎవరైతే ఉన్నాడో అతను ఏంటంటే మన సెక్రటేరియట్ దగ్గర మీడియేటర్గా నథింగ్ బట్ బ్రోకర్గా చేస్తుంటాడు. ఇదైతే కొద్దిసేపు ఒక 5 to 10 minutes ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఇంకా తర్వాత అది కూడా ఇంకా సేమ్ అక్కడే తిరుగుతూనే ఉంటుంది, అది వేరే విషయము. ఇక్కడ ఏంటంటే అతను నాట్ ఓన్లీ స్టేటు, సెంట్రల్, మొత్తం ఇండియా వైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. ఎవరు, ఈ హీరో క్యారెక్టరు. అసలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడికి ఉన్న స్కిల్ ఏంటి, వాడి యునిక్ ఇదేంటి, లేకపోతే వాడి ఎవరిని యూజ్ చేసుకొని ఇంత అది కూడా ఏముండదు మనకు. ఊరికే డైరెక్ట్ ఓపెన్ చేయడం, ఫోన్లతో ఇక్కడ నుంచి అక్కడి నుంచి మేనేజ్ చేస్తుంటేనే పనులు అయిపోతుంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇల్లాజికల్గానే అనిపించింది. నెక్స్ట్ కట్ చేస్తే సినిమాలోనే ఒకటి సెంట్రల్ మినిస్టరు ఒక ఆ ల్యాండ్కు సంబంధించి జపాన్ వాళ్ళు ఒక SEZ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇది ఒక సీక్వెన్సు.
ఈ సీక్వెన్స్ అయితే మరి ఎంత టూ మచ్ ఇల్లాజికల్గా ఉందంటే ఎవరైతే దీన్ని రప్చర్ చేస్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళే చంపి అబ్బో ఇదైతే ఇంకా ఇల్లాజికల్గా చాలా ఇల్లాజికల్ అనిపించింది. సో ఓకే, అట్లీస్ట్ ఇల్లాజికల్గా అనిపించినా ఏదో కంటెంట్లోకి వచ్చినారులే అనిపిస్తుంది. కట్ చేస్తే ఇంటర్వెల్ ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే మనం అదంతా చూస్తున్నది కాకుండా ఈ రాబిన్ హుడ్ది మెయిన్ అయిపోతుంది. అంటే మనవాడు మొత్తము ఒక 6,500 crores ఎంతనో మొత్తం అది ఈ మినిస్టర్లు కావచ్చు అంటే సొసైటీ నుంచి ఇదంతా తీసుకొని పేదోళ్ళకు పంచింటాడు. ఇది ఎవరైతే బిజినెస్ మ్యాన్ అంటే కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ అంటే టోటల్గా పొలిటికల్ సిస్టమ్నే తన కంటి చూపుతో మేనేజ్ చేసే ఈ క్యారెక్టర్కి ఈ విషయం తెలుస్తుంది. వాడికి డైజెస్ట్ కాదు, ఎందుకంటే వాడు వీని కింద నుంచే వచ్చినాడు, అంటే వాడి ఇంట్లో పని చేసి వచ్చినోడు ఇలా చేసినా అంటే వాడు తీసుకోలేడు. సో దాంతో ఏమైపోతుంది, అందరు వెళ్ళి వాని దగ్గర మొరపెట్టుకుంటే వాడు వీన్ని ఎక్కడి నుంచో ఒక ఆఫీసర్ని వెళ్ళిపించి మొత్తం కార్నర్ చేసి వీని మీద రైడ్ చేయించి వీన్ని స్టేషన్లో వేస్తారు. వేసిన తర్వాత ఓహో ఇది ఈ ఇంటర్వెల్కు ఇది అనమాట. సో ఇప్పుడు ఏంటి మనం ఇక్కడ నుంచి ఏమన్నా సినిమా ఇలా ఈ మనీ దీని మీద ఇట్లా తిరుగుతుందేమో అనుకుంటాం. కట్ చేస్తే ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే అది ఇందాక చెప్పినాను కదా, ఈ పిల్లాడు ఎవరైతే మదర్ చనిపోయిన తర్వాత పెరియార్ క్యారెక్టర్ని చేరదీసి వీడికి ఈ మన మోటివేషనల్ ఇదంతా ఇచ్చి అంటే సొసైటీని క్వశ్చన్ చేయాలి ఇదంతా చెప్పడం ఇదంతా జరుగుతుంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఇదంతా కూడా ఇది కూడా బాగా డ్రాగ్ ఫీలింగ్ వచ్చింది. బట్ ఓకే, కొంచెం ఉన్నంతలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో దీని తర్వాత ఏమైపోతుందంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నాడో అదే కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ వర్సెస్ మన హీరో అయిపోతుంది. అంటే క్యాట్ అండ్ మౌస్ సినిమాలాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకా మరీ రొటీన్గా ఉంటుంది. అంటే ఆడేమో వీడిని కార్నర్ చేయడము, వీడేమో వాడిని కార్నర్ చేయడము. మామూలుగా ఇట్లా 6,500 crores ఇట్లా స్కామ్ చేసినాడంటే వాడిని అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఎందుకు జైలు నుంచి రిలీజ్ చేస్తారో తెలియదు. మళ్ళీ వాని మీద మొత్తం స్పై అదంతా ఉంటుంది. వాడేమో హ్యాపీగా తిరుగుతుంటాడు. అక్కడ నుంచి వాడు ఏమంటారు అక్కడ క్రిప్టో కరెన్సీ అని ఎటేటో వెళ్ళిపోతుంది సినిమా. ఇంకా అక్కడ నుంచి ఎథికల్ హ్యాకర్స్ ఎంటర్ అయిపోయి ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే హీరో ఒక బంకర్లోకి వెళ్తాడు. ఎందుకంటే బయట కనిపిస్తే పోలీసు వాళ్ళంతా ఇంకా బంకర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ బంకర్లోనే. ఇక్కడ జనాలందరికీ పెద్ద పెద్ద ప్రీచింగ్స్ ఉంటాయి మొత్తం. సో ఇక్కడ నుంచి ఈ బంకర్లో నుంచే ఈ పొలిటికల్ సిస్టమ్ కావచ్చు వాళ్ళను ఈ కార్పొరేట్ సిస్టమ్ వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇదంతా బట్టలు పెదీసి అంటే జనాల ముందు పెట్టడం హీరోది. సో ఇదంతా కూడా ఇంకెంత ఇల్లాజికల్గా ఉంటుంది అంత ఇల్లాజికల్గా ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే మామూలుగా ఫస్ట్ నుంచి మనకు ఏదైతే బిజినెస్ మ్యాన్ ఉంటాడో వీనికి అంటే మనకు ఫస్ట్ వాడి మోటివేషన్ ఏందో మనకు తెలియదు. ఇంటర్వెల్ దాటేంత వరకు కూడా వాడి మోటివేషన్ ప్రాపర్గా తెలియదు. ఇంటర్వెల్ దాటిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా వాడు ప్రెసిడెంట్ కావాలనుకుంటారు ఇండియాకు. రే ఇదేంటి కామెడీ రా అనిపిస్తుంది మనకు చూస్తున్నప్పుడు. సో ఇప్పుడు ఏంటి సెకండ్ హాఫ్లో వాడిని ఎవరైతే ఆ బిజినెస్ మ్యాన్ ఉన్నాడో సో అతన్ని ప్రెసిడెంట్ కాకుండా ఆపడం హీరో పని. ఎందుకు ఆపడం అంటే సో వాడేంటి నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే ఇండియాని అమ్మేస్తాడనేది ఈడి ఫీలింగు. సో వాడి సైడ్ నుంచి ఏంది ఎలాగైనా వీడిని బయటికి రాకుండా వీడిని లోపలనే లిటరల్గా వీడిని చంపాలనుకోవడం ఇది. సో ఈ సెకండ్ హాఫ్ అంతా దీని మీదనే అంటే ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఇంకా దీంట్లో ఏంటంటే ఈ పొలిటికల్ ఇదంతా వదిలేస్తే హీరోయిన్ల ట్రాక్ ఉంటుంది. అసలు ఇది ఎందుకుందో సినిమాలో అర్థం కాదు. ఆ అమ్మాయి ఎందుకుంది, ఆ అమ్మాయి పర్పస్ ఏంటి, అమ్మాయి వీడి లైఫ్లోకి వచ్చిన తర్వాత టర్నింగ్స్ కానీ లేకపోతే వీడి లైఫ్ను ఇంకో రకంగా తీసుకెళ్ళిందా అంటే ప్రాబ్లమ్స్లోకి నెట్టిందా లేకపోతే వీడిని ప్రాబ్లమ్స్ నుంచి బయటేసిందా ఇవన్నీ ఏముండదు. ఏదో వచ్చింది చూసుకున్నారు పెళ్లి చేసుకుంటారు తర్వాత వీడు ప్రాబ్లం కనీసం అమ్మాయి క్వశ్చన్ చేయదు ఎందుకు చేస్తున్నాను కాదు. చేసిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవాలి కదా క్యారెక్టర్ పెట్టినప్పుడు ఏముండదు అదేంది. సో అది ఎందుకు ఎవరికి ఏమంటారు ఆ ప్యాసివ్ క్యారెక్టర్ తప్ప అది వేస్ట్ అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో ఏంటంటే దీన్ని ఏంటి కరెక్ట్ పొలిటికల్ సిస్టమ్ గురించి చెప్పాలనుకున్నారా లేదు, పర్సన్స్ గురించి చెప్పాలనుకున్నారా లేదు, మంచి పొలిటికల్ సిస్టంలో పర్సన్స్ కరప్టెడ్ అయి ఉన్నారు దీని గురించి చెప్పాలనుకున్నారా ఇదంతా ఏం అర్థం కాదు మనకు, అంత కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో దీంట్లో పాజిటివ్ పాయింట్లు ఏంటంటే అబ్వియస్లీ విజయ్ ఆంటోనీ మ్యాక్సిమం ఆయన ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలడో అంతవరకు ఇచ్చినాడు. మ్యూజిక్ అయితే బాగుంది, రికార్డింగ్ అయితే చాలా బాగుంది. అంటే కొన్ని సీన్లు ఏం లేని సీన్లలో కూడా పాపం అతను ఏదో ట్రై చేసినాడు. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ చాలా అవుట్డేటెడ్ అవుట్డేటెడ్ సీన్లు, ఆ ప్లే అవుట్డేటెడే, ఎగ్జిక్యూషన్ అవుట్డేటెడే, అంతా అవుట్డేటెడే ఉంది. హీరోకి మోటివేషన్ అనిపిస్తూనే ఉంటుంది కానీ అదంతా కన్ఫ్యూజనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే అంటాగనిస్ట్ ఉంటారో ఆ బిజినెస్ మ్యాన్ వాడిది కూడా అంతే, అంతా వాడి మోటివ్ ఏంటో అది కన్ఫ్యూజన్గానే ఉంటుంది.
సో ఎమోషనల్గా ఎక్కడే కానీ మనకు అంటే ఇలాంటి కాన్సెప్ట్లలో ఎమోషనల్గా బాగా వర్కౌట్ కావాలి ఇందాక అనుకున్నట్లు. బట్ ఎక్కడే కానీ మనకు ఒక్క ప్లేస్మెంట్లో కూడా మనకు ఆ ఎమోషనల్ ఇది ఫీల్ కాము. అంటే భార్యాభర్తల ఫీల్ కాము, హీరో అనేవాడు జనాల కోసం ఇంత చేస్తున్నాడు కదా అనేది మనం ఫీల్ కాము. అంటే వాళ్ళు మాటల్లో అవుతుంటారు తప్ప మనకు యాజ్ ఏ ఆడియన్స్గా మనకు ఆ కనెక్షన్ అయితే ఎక్కడ దొరకదు. సో ఓవరాల్గా అయితే భద్రకాళి మీద నా ఒపీనియన్ ఇది. నాకైతే అస్సలు నచ్చలేదు. ఒకవేళ వెళ్ళి మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ బాకా బ్రదర్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.